మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. బంజారా హిల్స్ ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్లోని ప్రజాభవన్ ఎదుట మంగళవారం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన తన సభలో ముఖ్యంగా చూసుకుంటే వీరైతే ఆందోళన చేపట్టారు. మహిళలకు 2,500 ప్రతి నెల కూడా ఇస్తామని, కళ్యాణ లక్ష్మి సాయంతో పాటు తులం బంగారం, స్కూటీలు ఇవ్వాలని, పింఛను మొత్తం పెంచేలా కాంగ్రెస్ అగ్రనేతలు చొరవ తీసుకోవాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ప్రజావాణి నోడల్ అధికారి దివ్య దేవరాజన్కు ఆయా డిమాండ్తో కూడిన వినత పత్రాన్ని అందజేశారన్నమాట. వెంటనే ప్రతి ఒక్కరికి కూడా 2,500 చొప్పున మహిళలకు, అదేవిధంగా దివ్యాంగులకు పెన్షన్ 6,000 రూపాయలు చొప్పున వెంటనే ఇవ్వాలని చెప్పేసి వీరైతే ఉద్యమం అయితే చేయడం అయితే జరిగింది. సో ఇది మనకు తాజా సమాచారం. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. అలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా నేనైతే అందిస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు.